తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ ఘటననే ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు అలాంటిదే ఓ మర్డర్ మిస్టరీగా కలకలం రేపుతోంది. మేడ్చల్లో మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎందుకు తగలబెట్టారు? అత్యాచారం జరిపి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మేడ్చల్లో దిశ తరహాలో మరో మర్డర్ కలకలం రేపుతోంది. మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కాజ్వే కింద వివాహితను దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్పాట్కు చేరుకుని ఆధారాలు సేకరించింది క్లూస్ టీం. అటు మేడ్చల్ పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వివాహిత వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. అత్యాచారం జరిపి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది. అక్కడ ఆమెను నమ్మించి తీసుకెళ్లి చంపి ఆమెను గుర్తుపట్టకుండా ఆమె ఆమె పైన వేసి కాల్చివేసినట్టుగా అనుమానిస్తున్నాము. దీనికి సంబంధించి అన్ని క్లూస్ టీమ్స్, మా డిటెక్టివ్ టీమ్స్, ఎస్ఓటీ, సిసిఎస్ అన్ని టీమ్స్ కూడా రంగంలోకి దించడం జరిగింది. త్వరలో ఆమె ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే ఆల్మోస్ట్ మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయిపోతుంది. పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. మృతురాలు సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న బక్కపరచిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం మీద ఉన్న ఆభరణాలు చూస్తుంటే కొత్తగా వివాహమైనట్లు తెలుస్తోందని చెబుతున్నారు. అయితే తెలిసిన వ్యక్తితోనే ఆ ప్రదేశానికి వచ్చిన యువతిని రాయితో తలపై బాది చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా యువతిని గుర్తుపట్టకుండా ఉండేందుకు రాయితో ముఖాన్ని ఛిద్రం చేసి ఆపై మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. మర్డర్ కేసు వెలుగులోకి వచ్చి కొన్ని గంటలు గడుస్తున్నా మృతురాలు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మృతురాలు చేతి మీద 2 అబ్బాయిల పేర్లు పచ్చబొట్లు ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఎవరు, ఎలా వచ్చింది అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. దీంతో ఇప్పుడు మృతురాలి పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది.